10వ తరగతి విద్యార్థులకు ముఖ్య సూచనలు. ప్రతిరోజు రాత్రిపూట 10 గంటల దాకా చదవండి. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు నిద్ర లేవండి. మనసులో ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్రాభంగం కానివ్వకండి. ఉదయం 4 గంటల 30 నిమిషాలకు నిద్ర లేవగానే వీలైతే కాస్త యోగా ధ్యానం చేయండి. పరీక్షా కేంద్రానికి వచ్చేలోపు వీలైనంతసేపు చదవండి. అరగంట కాలకృత్యాలకు స్నానానికి కేటాయించండి. తర్వాత పుస్తకం తిరిగేయండి, అంటే మెయిన్ పాయింట్స్ చూసుకోండి. పౌష్టికాహారం లైట్గా తీసుకోండి. పరీక్షకు ముందు టీచర్ చెప్పే విషయాలు చాలా ముఖ్యం, వాటిని శ్రద్ధగా గ్రహించండి. 8 గంటల 50 నిమిషాల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోండి. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉండండి. పరీక్ష హాల్లోకి టెన్షన్ లేకుండా వెళ్ళండి. ఇన్విజిలేటర్స్ చెప్పే సూచనలు గమనించండి. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టి ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా రాయండి. తప్పులు కొట్టివేతలు లేకుండా రాయండి. రాసేటప్పుడు ప్రశ్న నెంబరు, సెక్షన్ రాయండి. జవాబు అవ్వగానే పెన్సిల్తో గీత కొట్టండి. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలకు జవాబులు తప్పులు లేకుండా రాయండి. చివరకు తెలియని ప్రశ్నలు చాయిస్ ట్రై చేయండి. గుర్తు రాకపోతే 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని వదలండి. స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయి. చివరి 15 నిమిషాలు రాసిన పేపర్ని ఒకసారి పరిశీలించండి. తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. ప్రశ్న నెంబర్లు సరిచూడండి. మ్యాప్ లేదా గ్రాఫ్లను ఆన్సర్ బుక్లెట్కు చివర దారంతో కట్టండి. ముందు తెలిసినవి రాసి చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్నీ పరిశీలించాక తృప్తిగా బయటకు రండి. జరిగిన పరీక్షల్లో పొరపాటున ఏదైనా తప్పు రాస్తే దాన్నే పట్టుకొని వేలాడకండి. నేరుగా ఇంటికి లేక స్కూల్కి వచ్చేయండి. కొంత విశ్రాంతి తర్వాత తదుపరి పరీక్షకు చదవడం ప్రారంభించండి. తర్వాత 2 గంటల వ్యవధిలో మధ్యలో 15 నిమిషాలు గ్యాప్ ఇస్తూ చదవండి. బొమ్మలు, గ్రాఫ్ పేపరు మీద పెన్సిల్తో, మ్యాప్ను పెన్తో గుర్తించండి. బుద్ధిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచన మనసులోకి రానియకండి. చక్కని విజయాన్ని అందుకొని అమ్మనాన్నల మరియు మీ పాఠశాల ఆకాంక్షలను నెరవేర్చండి. విజయం మీదే. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.